ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. టటడాయ్! అమ్మో నగా వజ్రాల హారం, డైమండ్ నెక్లెస్ ఎంత అనుకుంటున్నారు? బానే ఉంటుంది. బానే అని అంత సింపుల్ గా చెప్పేస్తావేంటమ్మా? హారం కూడా అక్కంత అందంగా ఉంటేను. మీ అమ్మన్నది దాని రేటు కూడా బానే ఉంటుందనే. ఓ ఓ 2 వేసుకోవచ్చా? ఏంటే వేసుకునేది ఆకు అక్క? దాన్ని చూస్తుంటేనే 5 లక్షలు దాటేలా ఉంది. తులసి చిరునవ్వు నవ్వుతుందే తప్ప ఇంత పడిందని చెప్పనే చెప్పదు చూడు. మనం ఎప్పుడు చూడని వాటిని చూసినప్పుడు ఒక అంచనాకి రాలేమనిపిస్తుంది వదినా. నేనెందుకు చూడలేదు? మా అమ్మ కూడా డైమండ్ నెక్లెస్ వేసుకొని ఉంటుంది. నువ్వెందుకేసుకోవదినా? ఇదిగో మీ హరీష్ అనే వేశాడుగా తాళి. అది చూసి వీళ్ళ నాన్న వాళ్ళు నల్లపూసల దండ కూడా ఇవ్వం పో అని కసిరేసుంటారు. అడిగితే ఆస్తి అయినా ఇస్తారు మా వాళ్ళు. కానీ నువ్వు అడగవుగా. హరీష్ అడ్జస్ట్ అవుదామనగానే సరే అని తలూపుంటావు. సర్వీస్ మాత్రం బాగానే చేయించుకుంటావు. వాణి ఊరుకో. జాను, అందుకే చెప్పాను దీన్ని షో చేస్తే టాపిక్ మారిపోతుందని. చూపించకపోయినా వీళ్ళతో గొడవే కదక్కా. మహా అంటే 10 lakhs వాల్యూ చేసే నెక్లెస్ కి మేమేం ఆశపడం జాను. ఒకసారి పెట్టుకుని చూస్తామని కూడా అడగంలే. ఈ నెక్లెస్ 10 లక్షలు కాదు, 50 లక్షలు. 50 లక్షలా? అయ్యో వదినా. వాణి వాణి, వాణి వదినా, వాణి వాణి 50 లక్షలా? ఏంటే 1/2 కోటి పెట్టి హారం కొనిచ్చాడా? అవును బామ్మ. పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా, విశ్వదాభిరామ వినురవేమ. అక్క అక్క పద పద. లేక రా. ఆ రేటు విన్నాక గుండెల్లో నొప్పిగా అనిపించి కళ్ళు తిరిగాయి. దాచిపెట్టిన డబ్బులు మీ ఆయన్ని బయటికి తీయమనవే. నువ్వు కూడా 5 లక్షలు పెట్టి కొనుక్కోవచ్చు. హా, నాకంత అదృష్టమా బామ్మ? అక్క, ఉమ్, బావగారు ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్, సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అబ్బా అది కాదక్కా, నువ్వు కలిసినప్పుడు నిన్నేం చేస్తారా అని. కోతి, ఏంటా ప్రశ్న? కొంట ప్రశ్నక్క. ఇద్దరిలో ఎవరో ఒకరు చలాకీగా ఉంటే ఏం జరుగుతుందో కొంచెం గెస్ చేయగలను. కానీ ఇద్దరూ మంచివాళ్ళు, మెతకవాళ్ళు, మర్యాదస్తులు. మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని కుతూహలం అంతే. నాకు కాదే, ముందు నీకు చెయ్యాలి పెళ్లి. చదువు ఒకటి ఉందిగా మధ్యలో. లేదంటే ఈ పాటికి మనిద్దరి మధ్యలో నా కూతురో కొడుకో కేర్ అనేవాళ్ళు. ఎన్ని రోజులైందో జాను ఇలా మనస్ఫూర్తిగా నవ్వుకుని. అవునక్క, ఇన్నాళ్ళు నీకు కుజదోషమని నిన్నేడిపించి జనాలు నవ్వుకునేవాళ్ళు. శ్రీకాంత్ గారితో నీ పెళ్ళైతే మనింటికి వరుస కడతారు చూడు. ఎందుకు? ఎందుకంటే తెలియక నోరు జారంతల్లో నీ కాళ్ళకి దండం పెడతామమ్మా, మమ్మల్ని మన్నించి మీ ఆయనకొక మాట చెప్పి మా పిల్లలకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమ్మా అని నిన్ను అమ్మవారిలా చూడకపోతే నా పేరు మార్చేసుకుంటాను.
అందమైన పేరు ఎందుకు మార్చేస్తావు? అంటే నేనన్నది జరగదంటావా? ఎవరూ నన్ను క్షమాపణలు కోరని అవసరం లేదు జాను. అమ్మా నాన్నలకి భారం కాకుండా, ఎంతో దూరం వెళ్లకుండా నేను ఆయన జీవితంలోకి వెళుతున్నందుకు శ్రీకాంత్ గారికి జన్మంతా రుణపడిపోతాను. ఆ బాకీ తీర్చుకోవడానికైనా ఖుషీని బాగా చూసుకోవాలి. నీ ఆలోచన చాలా గొప్పదక్కా. ఇటు పుట్టింటిని అటు మెట్టింటిని రెండింటిని బ్యాలెన్స్ చేస్తున్నావు. నీ ఓర్పే నీకు శ్రీరామ రక్ష అవుతుంది. భార్గవ్, హౌ ఇస్ మై సారీ? 50 lakhs డైమండ్ నెక్లెస్ పెట్టుకునుంటే అప్పుడు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యేది. కాంప్లిమెంట్ ఇస్తావనుకుంటే కాస్ట్లీ ఐటెం గురించి చెప్తావేంటి? అంత రేటు పెట్టి మీ అన్నయ్య తులసికి కొనిచ్చాడు కాబట్టి. వాట్? ఎస్, స్వయాన మీ అన్నయ్యే దగ్గరుండి మరీ తీసుకెళ్లి షాపింగ్ చేయించాడు. You can go. శ్రీకాంత్ తులసి చేతిని పట్టుకోవటం ఖాయం. నీ చేత్తో కొట్టేసుకోవటం అనవసరం సుపు. అది ఇంటి కోడలుగా అడుగు పెడితే మా అన్నయ్య దాని కాళ్ళకి బంగారు చెప్పులు తొడిగేలా ఉన్నాడు. మన సర్వెంట్ హౌస్ అంత ఓన్ హౌస్ కూడా లేని వాళ్లను నెత్తిన పెట్టుకుంటే క్లీన్ షేవ్ చేసేస్తారు. Shut up, shut up, shut up, shut up. ఇంటికి రాబోయే కోడల గురించి అలా మాట్లాడకూడదు సుప్పు. ఎవరు ఎవరి చేత మాట్లాడిస్తున్నారో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు. చూడండి, నా కొడుకు ఖుషి కోసమే ఈ పెళ్లి చేసుకుంటున్నాడు. తులసి లాంటి గుణవంతురాలు నా కొడుకు జీవితంలోకి రావడం నా కొడుకు చేసుకున్న అదృష్టం. కనకపోయినా కన్న తల్లిలా చూసుకునే తులసి ఖుషీకి అమ్మగా రావడం తన అదృష్టం. అలాంటి తులసి గురించి ఇంకోసారి చీపుగా మాట్లాడితే చూస్తూ ఊరుకోను. అమ్మా, నేను చెప్పేది. నేను చెప్పేది మాత్రమే వినాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.